నమో బ్రహ్మ. హిరణ్యకశిప, నమో బ్రహ్మదేవ, నమో జగన్నిర్మాత, నమో దివ్యవర ప్రదాత, వివిధ ప్రాణుల లాట లేఖ మహావిద్యానుసంధాత ధాత, నమో నమ నమో నమ. వత్స, నీ తపస్సులకు మెచ్చితే నీ అభీష్టములు ఇచ్చేదను, కోరుకును. కరుణాకర, నాకు మరణము లేకుండా వరము ప్రసాదం. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. మరి ఏదేని వరము కోరుకును. పరమేష్టి, అయిన నా కోరిక విను. గాలి భూమిని అగ్నిని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ ఘస్రములన్ దమప్రబల భూవిగ్రాస రక్షోమృగవ్యాళాదిచ్చ నరాదియంతుకల కవ్యాదిని సమస్తాస్త్ర శస్త్రాలిని మృత్యులేని జీవనం లోకాధీశ ఇరిపింపలే. మరియు రణములందు నాకెదురులేని శౌర్యమును, లోకపాలకులను అతిక్రమించు మహిమమును, కోనత్రయ విజయమును ప్రసాదింపు దేవ. కశ్యప పుత్ర, ఇట్టి వరములను నిన్నడూ ఎవరూ కోరలేదు. అయినను నీ తపమ్మునకు మెచ్చి నీవు కోరిన వరమునిచ్చుతున్నాను. బుద్ధి సంపన్నుండవై నిలంగు. ధన్యోస్మి ధన్యోస్మి. గురుకులానికి వెళ్ళి మా మాటగా చెప్పి యువ ప్రహ్లాదులు తీసుకుని రండి. శాస్త్రములో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరిస్తుంది. శరీరధారులకు ఇళ్ళను చీకటి నోతిలో మలంద్రెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్యము చేర్చి తారడవినుండుట మేలు నిశాచరాగ్రణే. సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాగరం లేదు కదా తండ్రి. హరి దానవ కులవై మనకు పరమశత్రువు.
వారి నామం ఉచ్చరింపకూడదు. దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా. శివ ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన. కుమార్, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే. కాని మన కులదైవము పరమేశ్వరుడు, అతని ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధించు. కానీ ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఒడలు దహించుకుని పోవచ్చున్నది. కుమార్, వారు మనకు పరమశత్రువు నాయన. వారి నామం మరిచిపోము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా? రక్షక భటులారా, ఈ పిల్ల కులద్రోవి ఆ నీచుడు హరినామ స్మరణ చేయకుండా చూడండి. తీసుకెళ్ళండి, వీడి నా కళ్ళ ముందు. నీ పుత్రుడనియే భ్రమించుతున్నావా? వరప్రసాది అయిన నిన్ను కబళించుటకు మృత్యువునకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమున జనించినది. నీలో పుత్రవాత్సల్యము ఉద్భవింపజేసినది. ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుసింపజేయుతున్నది. నీకు మరణము తప్పదు. అవును, ప్రహ్లాదుడు నా పుత్రుడు కాదు. ప్రహ్లాద, నిజము చెప్పు, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యువు. అది నీ భ్రమ. కాని ఈ గదాదండమును చూడు. ఇది పరమేశ్వర వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను చంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినదెవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాచాల, మహామహిమానుకుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడం. అంతగా నువ్వు కలరా? ఆయన నీ హరిని స్తంభమును చూపగలవా? ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అటులనా? ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడు దాకా